9వ వచనం చూడు. దయాదృష్టి గలవాడు ఏంది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అది అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట. మెతుకుపోతే బతుకుపోయిద్ది అనే మనస్తత్వం మనకు మంచిది కాదు. దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, నాకు కొంత ఉంది, ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి. దాన్ని సాధన చేయాలి. 10 రూపాయలు నా దగ్గర ఉందంటే 1 రూపాయి కూడా నోచుకోని స్థితిలో ఎవరున్నారో వానికి నేను కొంత కనీసం నేను 2 రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి. ఏమంటారు? ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన యందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు, ఇలానే చేయటానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఇక ఒట్టిగా విడిచిపెట్టడు. ఇదంతా మామూలుగానే ఉంది. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఎలా ఉండు, ఈ విషయంలో ఎలా ఉండు అని అన్నీ త్యాగం చెయ్యి, పాపం ఎదుటి వాళ్ళని కనిపెట్టు, పేదలకు సహాయం చెయ్యి, ఓర్చుకో, సహించు, ప్రేమించు, క్షమించు, శత్రువు కూడా పాపం ఇబ్బంది పడితే నువ్వు చేయదగ్గ సాయం చెయ్యి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే, బైబిల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది, అవి ఎంతవరకు ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు 2 ప్రశ్నలు అన్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, అన్న నువ్వు చెప్పావు భలే ఉంది, కరెక్టే. ఆకలిగా ఉన్నోడి మొహం నేను చూడలా. నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా. నన్ను పనికి పెట్టుకున్నోడి దగ్గర నమ్మకంగా చాకిరీ చేశా. నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా. నన్ను కట్టుకున్నోడికి నేను నమ్మకంగా ఉన్నా. కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడు. మరి నాకెందుకు ఇట్ట జరిగింది? నేను దీనుల్ని, దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదగ్గ సాయం చేశా. కానీ ఈరోజు నా గతి ఎట్లా వచ్చిందంటే, నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది. నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు? నీకెందుకు, నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు, నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు. మరి అన్నీ చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా. మరి ఎందుకు నాకు ఇట్ట అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన నాకు ఖచ్చితంగా వచ్చింది. ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చిందిగా, ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళకి వచ్చిందిగా. చేయొత్తండి. ఇట్లా ఏముంది, ఇది ఇట్లా చేయెత్తటం అంటే ఇట్లా కదిలించండి. అది చాలామందికి వచ్చింది. మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా. మరి నాకెందుకు ఇట్లా అయింది? నేను ఎవరి మీద వ్యసన పడలా, అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను, ఇంకా బాగుండాలని కోరుకున్నా, పక్కాడి బాగు కోరుకున్నా, నాకు కలిగిన దానిలో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు. దానికి కూడా నేను సమాధానం చెబుతా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి కాపాడును అని బైబిల్లో రాస్తుంది. నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు. నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు, కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం. డౌట్ కూడా వచ్చింది. అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు. ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా, ఎంత మంచిగా బతకాలా, అంత నీతిగా బతకాలా, ఎంత నీతిగా బతకాలని నీతంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే,
దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా, నువ్వు అంతే ఉంటావా? మేలు చేసి నువ్వు కీడులో పడతావు, అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేంది అని. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అబ్బాయి న్యాయానికి కూడలేదురా, మంచికి పోతే చెడులు ఎదురొస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు, మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే, మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా? లేకపోతే వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది. మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో? ఇప్పుడు నీ సంబడం ఏం తేలాలిగా దేవునికి. అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. తెలియకుండా రావు, తెలిసే వస్తాయి ఆయనకి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చెబుతున్నా, నేను మంచి చేస్తే నాకు ఇట్లా అయింది కాబట్టి నేను కూడా ఇక చెడిపోతా అని నువ్వు మారితే నీ వ్యక్తిత్వం, నువ్వు కనపరిచిన నీతంతా కూడా టెంపరీ అన్నమాట, తాత్కాలికం. అన్ని సజావుగా సాగినప్పుడు నువ్వు నీతిమంతురాలు, పరిస్థితులు బెడిస్తే రివర్స్ అవుతావు నువ్వు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. పరమగీతము 2వ అధ్యాయము ఒక్కసారి చూడండి, ఆ మొదటి వచనం నుంచి చూడు. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు. వినండి, ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలురక్కసి చెట్లు. ఇప్పుడు ముళ్ళ చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా? ఎప్పుడన్నా ముళ్ళ చెట్టుని వెళ్ళి కౌగిలించుకొని చూసారా? ప్రేమగా ముళ్ళ చెట్టుని దగ్గరికి అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ముళ్ళ చెట్టుని దగ్గర తీసుకొని, ముళ్ళ చెట్టు ఏం ఫీల్ కావా కానీ అన్నావా? ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని. దేవునికి స్తోత్రం. బలురక్కసి చెట్లు, ఆ బలురక్కసి చెట్లలో